హాయ్ హలో నమస్తే అండి. నేను మిగిలిన సెవెంత్ క్లాస్లో మిగిలిన లెసన్స్ చేశాను. ఆఫ్రికా ఖండం గురించి. ఆఫ్రికా ఖండం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. భారతదేశానికి పశ్చిమ భాగాన మరియు రెండవ ఖండం ఆఫ్రికా ఖండం. మన దేశానికి పశ్చిమ వైపు ఉన్న ఖండం ఆఫ్రికా ఖండం. మన ఆసియా ఖండానికి పశ్చిమ వైపున, భారతదేశానికి పశ్చిమ భాగాన మరియు రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా ఖండం. ఈ ఖండంలో ఎడారులు, అడవులు, నదులు, వజ్రాలు, బంగారంతో పాటుగా విస్తృతంగా ఉన్నాయి. జంతువులు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే మిగతా ఖండాలలో కంటే కూడా ఆఫ్రికా ఖండంలో ఎక్కువ జంతువులు కనిపిస్తాయి. నెక్స్ట్, మానవ సంతతి ఇక్కడ నుండి ప్రారంభమై ఇతర ఖండాలకు వ్యాపించారని చెప్తారు. అయితే వీటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి అని ఒకవేళ ఇస్తే మనం ఎట్లా చెప్పాలి అనే దాని గురించి నేను అప్లికేషన్ మోడ్లో చేశారు. ఈ క్వశ్చన్ ఏబిసి 3 కూడా సరైనవే. నెక్స్ట్, సెకండ్ వచ్చేసి మ్యాచింగ్ టైప్ చేశాను. ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఈ ఆఫ్రికా ఖండం అనేది భూమధ్య రేఖపు ప్రాంతపు అడవులు ఎక్కడుంటాయంటే ఉగాండా. నెక్స్ట్, కెన్యాలోని గడ్డి భూములను ఏమంటారు? ఆఫ్రికా ఖండంలోని కెన్యాలోని గడ్డి భూములను ఏమంటారంటే సవన్నా. అతి పొడవైన నైలు నది ఎక్కడుంది? కైరో. ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో. కిలిమంజారోలో మనకు ఒక పాట గుర్తుకొస్తుంది, రోబో మూవీలో ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ గారిది. నెక్స్ట్, థర్డ్ వన్, ఈ క్రింది వాటిలో ఆడ్ వన్ని గుర్తించండి. నేను ఇది ఎలా ఫ్రేమ్ చేశానంటే కొన్నేమో ఎడారి పేర్లు, కొన్నేమో నైలు నది, అట్లా అంటే నదుల పేర్లు, ఎడారి పేర్లు ఇచ్చాను. వాటిలో ఆడ్ వన్ అవుట్ అనేది ఏంటిది? సహారా ఎడారి, కలహారి ఎడారి ఏ. బి నైజర్, నైలు, ఇవి 2 నదులు. సి చాడ్, ఓల్గా, ఇవి 2 కూడా నదులు. డి కాంగో, మిసిసిపి, ఇవి కూడా నదులే. అయితే దీంట్లో ఆడ్ వన్ ఏంటిది? ఇవి 3 ఏ, డి, బి, సి, డి 3 కూడా నదులు. ఏ ఒక్కటే ఎడారి. ఓకేనా? ఆడ్ వన్ అవుట్ అంటే ఏ సహారా ఎడారి, కలహారి ఎడారి. సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏది? నైలు నది. ప్రపంచంలోనే పరిశుభ్రమైన నీరు లభించే అతిపెద్ద సరస్సు ఏది? విక్టోరియా సరస్సు. ఏంటిదంట? విక్టోరియా సరస్సు. నెక్స్ట్, ఆఫ్రికా ఖండం శీతోష్ణ స్థితికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. భూమధ్య రేఖ ఈ ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోవుట వల్ల ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చేయబడుతుంది. ఆఫ్రికా ఖండాన్ని భూమధ్య అనేది 2 భాగాలుగా విభజిస్తుంది. దానివల్ల ఉత్తర దక్షిణ భాగాలుగా విడిపోయాయి. నెక్స్ట్, బి కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాలలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. సి ప్రపంచంలోనే అతి ఉష్ణ మండల ప్రాంతం. ఆఫ్రికా ఖండం అనేది చాలా వేడిగా ఉండే ప్రాంతం. అందుకే ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటారు. ట్రాపిక్ రీజియన్ ఇన్ ఇంగ్లీష్. ఆయన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. సమశీతోష్ణ ప్రాంతాలు ఉంటాయి వీటిని. ఓకేనా అండి? దీంట్లో సరైన దాన్ని ఎంచుకోండి అంటే నేను అన్నీ కరెక్ట్గానే ఇచ్చాను. ఒక్కొక్కసారి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏదైనా మనకి మిస్యూజ్ చేసి ఇస్తాడు. నెక్స్ట్, 7th వన్, సహారా ఎడారి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? శుష్క ప్రాంతం. ఆఫ్రికా ప్రజల యొక్క జీవన విధానం జంతువులను వేటాడటం, పశుపోషణ. 1498 సంవత్సరంలో ఆఫ్రికాను కనుగొన్న పోర్చుగీస్ నావికుడు ఎవరు? వాస్కో డి గామా. నెక్స్ట్ క్వశ్చన్, 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాలోని భూములను సేద్యం చేయడానికి ఎవరిని బానిసలుగా చేసుకొని వర్తకం చేశారు? ఆఫ్రికన్లు. వీళ్ళని స్లేవ్ ట్రేడ్స్ అంటారు.
16-17 శతాబ్దంలో ఆఫ్రికన్ బానిసలుగా ఉన్న వారికి విముక్తి ఏ సంవత్సరంలో లభించింది? 1860. అప్పటి వరకు కూడా వీళ్ళు యూరోపియన్లకు బానిసలుగానే ఉన్నారు. యూరోపియన్ల ఆధీనంలో ఉన్నప్పటికీ అక్కడ ఏ గనులు ఇంకా యూరోపియన్ల ఆధిపత్యంలోనే ఉన్నాయి. ఏంటివంటే బంగారం, వజ్రాల గనులు ఇప్పటికీ కూడా యూరోపియన్ల ఆధీనంలోనే ఉన్నాయట బంగారం, వజ్రాల గనులు. నెక్స్ట్, దక్షిణ నైజీరియా ఏ పంటలకు ప్రసిద్ధి? కోకో, రబ్బరు, పామాయిల్. నైజీరియా ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారి నుండి విముక్తి పొందింది? 1960. ఆఫ్రికాలోని ఖనిజ సంపదలు ఏవి? బొగ్గు, రాగి, తగరం. చమురు శుద్ధి కర్మాగారాలు ఆఫ్రికాలో ఏ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు? హార్కోర్ట్లోను, వారిపోర్ట్లోను. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది చేతి వృత్తుల గురించి లెసన్ స్టార్ట్ అవుతుంది. బుట్టల అల్లికకు వాడే కలప ఏది? వెదురు, ఈతకమ్మలు. సోది అంటే ఏంటి? మనకి భవిష్యత్తును గురించి చెప్పడం. సోది చెప్పేవాళ్ళ మాండలిక భాష ఏ భాషల కలయిక? తెలుగు, తమిళ, కన్నడ. చీరలోని పేకదారాలను ఏమని పిలుస్తారు? లోముడి. దీన్నే ఇన్నర్ లాక్ వెఫ్ట్ టెక్నిక్ అంటారు. ధర్మవరం చీరలకు పేటెంట్ హక్కు లభించింది. పేటెంట్ అంటే ఏంటి అంటే ఆ తయారీ విధానం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. ధర్మవరం చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకులు ఏమిటి? ఏమేం కావాలి? పట్టుదారం, రంగులు, జరీ. పట్టుదారం ఎక్కడి నుంచి లభిస్తుంది? పట్టుగోళ్ళ నుండి. కచ్చా పట్టు అంటే ఏమిటి? పట్టుగోళ్ళ నుండి పట్టును సేకరించడం. నేతకు ముందు దశలను సరైన క్రమంలో అమర్చండి. మనము చీరని మా వాళ్ళు ఏ దశలలో చీర తయారు చేస్తారు? ఫస్ట్ వాళ్ళు పట్టుగోళ్ళ నుండి పట్టుదారాలను సేకరిస్తారు, దాన్ని ట్విస్టింగ్ అంటారు. ఈ దారాలను తయారు చేస్తారు కదా, వాటిని పడుగకు, పేకకు పేరుస్తారు, నిలువు అడ్డు దారాలుగా చేస్తారు, దాన్ని సప్పూరి అంటారు. దారాలను పడుగకు, పేక వాటిని నిలువు అడ్డంగా అనువుగా చేస్తారు, దాన్ని సప్పూరి అంటారు. నెక్స్ట్, రంగులు అద్దడం, దాన్ని డైయింగ్ అంటారు. మరిగిన నీటిలో పట్టును ముంచుతారు, ఆ పట్టులో ముంచిన తర్వాత ఎండబెడతారు, దాన్ని టై అండ్ డై అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చేనేత డిజైన్లు కంప్యూటర్ మీద వేయడాన్ని ఏమంటారు? జాకార్డు. ధర్మవరం చేనేత తయారీకి పట్టే సమయం ఎంత? ధర్మవరం చీర తయారు చేయడానికి పట్టే సమయం ఎంత? 4 రోజుల నుండి 8 రోజులు. భారతదేశంలో చేనేత రంగంలో బెంగాల్ తర్వాత 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏపీ. ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరంతో పాటు ఇతర ప్రాంతాల చేనేత వారి గురించి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? ఉప్పాడ పట్టు మొన్నటి వరకు బాగా ఫేమస్ అయిపోయింది కదండి, పెద్ద పెద్ద బోర్డర్తోని. అది ఉప్పాడ ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరి. నెక్స్ట్, మంగళగిరి గుంటూరు డిస్టిక్లో ఉంది. పొందూరు శ్రీకాకుళం, వెంకటగిరి నెల్లూరు, చీరాల గుంటూరు, శ్రీకాళహస్తి చిత్తూరు. నెక్స్ట్, ఏ సంవత్సరాలలో ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల మధ్య వ్యాపారం విస్తరించింది? 1500 నుండి 1800 సంవత్సరాలు. ఇది పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. సబ్ కాంట్రాక్ట్ పాలసీ అంటే ఏమిటి? సబ్ కాంట్రాక్ట్ పాలసీ అంటే యూరోపియన్ వర్తకులు చేతి పని వారికి సామాగ్రిని ఉత్పత్తి చేయడానికి ముందుగా చెల్లింపు చేసేవారు, దాన్ని సబ్ కాంట్రాక్ట్ పాలసీ. కాంట్రాక్ట్ అంటే మనం మొత్తం మనమే చేస్తామని ఒక పనిని మనం తీసుకోవటం. కానీ ఇక్కడ ఏంటంటే యూరోపియన్ వర్తకులు చేతి పని వారికి సామాగ్రిని ఇచ్చి వాళ్ళని వస్తువును ఉత్పత్తి చేయమని చెప్పడం. కర్మాగారం అంటే అందరూ కలిసి ముడి సరుకును ఒక ప్రదేశానికి చేర్చి ఆ ప్రదేశంలో వస్తూత్పత్తి చేయటం. ఒకళ్ళ ఇంట్లో కూర్చొని ఒక పని చేసేవాళ్ళు అనమాట. పూర్వ ప్రాథమిక దశ అనగానేమి?
హస్తకళాకారులు తమ సొంత పనిముట్లతో అందరూ కలిసి పనిచేయటం. దీన్ని పూర్వ ప్రాథమిక దశ అంటారు. ఈ దశలో వ్యాపారం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేది ఉత్పత్తిదారుడి కంటే. పారిశ్రామిక విప్లవ ప్రారంభ కాలం క్రీస్తు శకం 1750 నుండి 1850. పారిశ్రామిక విప్లవ కాలంలో కలిగిన మార్పులు ఏవి? పారిశ్రామిక విప్లవం వల్ల ఏ వాటిలో మార్పులు వచ్చాయి? వస్తు తయారీలో, అంటే యంత్రాలతో తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉత్పత్తి జరిగేది. రవాణాలో, ఇవి ట్రాన్స్పోర్ట్ కావాల్సిన రవాణా పెరిగింది. ప్రజా రవాణా అంటే ప్రజలు ఒక చోటు నుంచి ఇంకో చోటకి పని ప్రదేశానికి వెళ్ళడం. యంత్రాల వాడుక, ఆవిరి శక్తి వినియోగం పెరిగాయి. వలసలు ప్రారంభమయ్యాయి. యాంత్రిక దశ అనగా యంత్రాల సహాయంతో వస్తువులను తయారు చేయటం. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది ఎవరంటే జేమ్స్ వాట్. ఆయన ఏ దేశస్థుడు అంటే ఇంగ్లాండ్. జేమ్స్ వాట్ ఎవరి సహాయంతో యంత్రాలను తయారు చేశాడు? బౌల్టన్. ఈ బౌల్టన్ ఆయన కావాల్సిన పెట్టుబడి పెట్టేవాడు అనమాట. ఈ వచ్చిన దాంట్లో 2/3 బౌల్టన్ తీసుకునేవాడు, లాభాన్ని 1/3 జేమ్స్ వాట్కి ఇచ్చేవాడు. ఫ్యాక్టరీ విధానం అనగా ఉత్పత్తి జరిగే ప్రక్రియ ఇళ్ల వద్ద నుండి మారి ఫ్యాక్టరీలకు మారి ఉత్పత్తిని చేయడం. ఇంతకుముందు ఏంటంటే అందరూ ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్యాక్టరీ అనేది ఒకటి ఊరవతలను అట్లా నిర్మించుకొని పని ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు. యాంత్రిక దశ ప్రారంభ కాలంలో శ్రామికులు ఎదుర్కొన్న సమస్యలేమి? నైపుణ్యం లేకపోవటం, కొత్త యంత్రాలను వాటిని ఎట్లా తయారు చేయాలో నాలెడ్జ్ ఎక్కువ లేకపోవటం, అధిక పని గంటలు. అప్పట్లో ఏంటంటే డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువ చేయాల్సి వచ్చేది. కొత్త తయారీ విధానం కదా, బట్టలు మంచిగా అనిపించేసరికి జనాలు ఎక్కువ డిమాండ్ చేసేవాళ్ళు. ఆ డిమాండ్ తగ్గట్టు ఎక్కువ సప్లై చేయాల్సి వచ్చేసరికి శ్రామికులతో కూడా అదే విధంగా ఎక్కువ పని గంటలు పని చేయించుకునేవాళ్ళు. కార్మికుల స్థానంలో యంత్రాలు రావటం వల్ల నిరుద్యోగిత ఏర్పడింది. హస్తకళాకారులు కొంత వెనకబడిపోయారు. నెక్స్ట్ 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవటం కూడా మొదలుపెట్టారు. దేనికోసం? ఆ సప్లై ఎట్లా పెంచాలి ఏంటి అని చిన్నపిల్లలతో కూడా పని చేయించుకున్నారు. పట్టణీకరణ అనగానేమి? ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలసపోయే పరిస్థితి. ఈ యాంత్రికీకరణ జరిగిన తర్వాత ఏంటంటే ప్రజలు గ్రామాల్లో వాళ్ళ యొక్క పని లేకపోవడం వల్ల ఒక గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చేసారు. పట్టణీకరణ వలన కలిగిన సమస్యలు ఏమిటి? మరి జనాలు పెరగంలోనే ఇల్లు కూడా అప్పటికప్పుడు పెరగవు కదా, నీళ్లు కూడా ఎక్కువ రావు కదా, అందువల్ల నీరు సరిగా అందుబాటులో లేకపోవటం. దానివల్ల ఏం చేశారంటే గుడారాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు వలస కార్మికులు. నెక్స్ట్ పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన లేకపోవటం. ఈ పారిశుద్ధ్య లేకపోయేసరికి ఆ మురికి వాటిలో దోమలు ఈకలు వాళ్ళి అంటువ్యాధులు వ్యాపించాయి. తర్వాత ప్రమాదాలు.